హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. మరి ఈరోజు మనతో పాటు ప్రొపరైటర్ అరుణ గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు. మరి ఈరోజు ఎలాంటి వెరైటీస్ చూడబోతున్నాం? మనం ఇవాళ వర్క్ సారీస్ డిజైనర్ పార్టీ వేర్స్ లో చూడబోతున్నాం. ఓకే, సో ఇవాళ వర్క్ శారీస్ పార్టీ వేర్స్ అన్ని చూడబోతున్నాం. సో ఫస్ట్ శారీ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్ వస్తుందండి. ఇదంతా కూడా మనకు కొంచెం క్రష్ అవుతూ వస్తుంది అనమాట. సారీలో అంతా కూడా బోర్డర్ చూసినట్లయితే మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దాని మీద అంతా కూడా మనకు జూట్ గోల్డెన్ అనేది ఇచ్చారు. నెట్ అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి పైపింగ్ ఒకటి ఇచ్చేసారు అనమాట. దాని మధ్యలో అంతా కూడా మనకి ఏంటంటే మిర్రర్ వర్క్ ఇచ్చారు. మిర్రర్ వర్క్ కూడా మనకు కొంచెం బ్రాడ్ సైజ్ లో మిర్రర్ తీసుకున్నారు. దీని చుట్టూ కూడా మనకు అవుట్లైన్ అంతా కూడా మిర్రర్ నుంచి అవుట్లైన్ అంతా కూడా మనకు గోల్డెన్ ఇచ్చేసారు. మధ్యలో చూసినట్లయితే క్రీమ్ కలర్ మీద చిన్న చిన్న పోల్కా డాట్స్ లాగా మనకు థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే మనకు బోర్డర్ మీద నుంచి తీసుకొని మనకు ఒక మిర్రర్ నుంచి ఇంకో మిర్రర్ కి ఏంటంటే మనకు స్టాండ్ లైన్ లాగా మనకు మిర్రర్ క్రీమ్ కలర్ తోటి తీసుకున్నారు. మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ వచ్చేసిందండి, బ్లూ కలర్ తోటి, స్కై బ్లూ కలర్ తోటి. మనం ఎగ్జాక్ట్ పైన ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ అదే బోర్డర్ కూడా మనకు కింద కూడా కంటిన్యూ లో వచ్చింది అనమాట. ఓకే, అండ్ ఈ బోర్డర్ మనకి త్రీ సైడ్స్ ఇదే కంటిన్యూ అవుతూ వస్తుంది. సారీ మొత్తం కూడా ఇలానే వచ్చేస్తుందండి మనకు. కొంచెం మనకు క్రష్ రింకల్ షేడ్ లో వచ్చేసింది. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. బోర్డర్ లో అంతా కూడా మనం గోల్డెన్ చూసాం కదా. సో కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నారు అనమాట. ఏంటంటే గోల్డెన్ లోనే ఇచ్చేసారు. ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ మనకు డిజైన్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకు నెక్ పార్ట్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ అంతా కూడా మిర్రర్ మనం సారీ లెక్క మనం హైలైట్ చేస్తారు బోర్డర్ మీద. అదే విధంగా అదే మిర్రర్ అనేది కంటిన్యూ వచ్చేసింది అనమాట. టూ సైడ్స్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ అనేది షార్ట్ స్లీవ్స్ తీసుకున్నారు అనమాట. ఓకే, సో శారీ అంతా కొంచెం ప్లెయిన్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ తో ఇంకా హైలైట్ అవుతుంది మనకి. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. కలర్స్ కూడా మనకి ఇందులో వచ్చేసి 4-5 కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా చాలా రీజన్ ఉంది. 1650 మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో 1650 సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఇది కూడా ఏంటంటే మనకు క్రష్ లా ఇస్తారు అనమాట. స్కై బ్లూ కలర్ మీద హాఫ్ వర్క్ మనకు క్రష్ ఇచ్చేస్తారు. ఓకే, మొత్తం అంతా కూడా మనకు క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అనమాట. క్రష్ మీద క్రేప్ వస్తుంది. అవునండి, షేడ్ లో వచ్చేస్తుంది అనమాట. గోల్డెన్ అనే క్రష్ షేడ్ లో. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు కట్ వర్క్ తీసుకున్నారండి. పైన అంతా కూడా గోల్డెన్ ఇచ్చేసి దాంట్లో కూడా మనకు పికాక్ తోటి మనకు కట్ వర్క్ వచ్చేసింది. మొత్తం అంతా కూడా పికాక్స్ ఇచ్చారు. దీని మధ్యలో కూడా ఏంటంటే మనకు బ్లూ కలర్ తోటి మొత్తం అంతా కూడా సర్వెంట్ స్టోన్స్ కంతా కూడా మనకు సేమ్ మనకు పికాక్ లో హనీ కలర్స్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసి మనకు పికాక్ మాత్రం బ్లూ కలర్ ఇచ్చారు అనమాట. శారీలో అంతా కూడా మనకి హనీ కలర్ లోనే బార్డర్ అంతా కంటిన్యూలో వచ్చేసింది. శారీలో వచ్చిన కాంబినేషన్ మనకి పికాక్స్ కి ఇచ్చారు అనమాట. హాఫ్ వరకు మనకి బ్లూ అనేది వచ్చేసింది. సేమ్ మనం పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కూడా కంటిన్యూలో వస్తుంది. కింద కూడా అదే బార్డర్ వస్తుంది. త్రీ సైడ్స్ కూడా ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుందండి. ఫ్రిల్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు క్రీమ్ కలర్ తోటి నెట్ మీద ఇచ్చారు. దీని కూడా ఏంటంటే మనకు బార్డర్ మీద అంతా కూడా పికాక్స్ తీసుకున్నారు కదా. అదే పికాక్స్ అనేది మనకు ట్రీస్ మీద పికాక్స్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మనకు సారీలు అంతా కూడా ట్రీస్ ఇచ్చేసి ఆ డిజైన్ మీద అంతా కూడా మనకు పికాక్స్ ఇచ్చారనమాట. మొత్తం కంటిన్యూలో అలా ఇచ్చేసి మొత్తం అంతా కూడా ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. ఆ ట్రీస్ మీద కూడా మనకు ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. ఫ్లవర్స్ కి అంతా కూడా బ్లూ కలర్ అక్కడక్కడ యాడ్ చేస్తూ దాని మధ్యలో అంతా కూడా డిజైన్ తీసుకున్నారు. అండ్ కింద బార్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి కట్ వర్క్ అనేది హైలైట్ అయ్యింది. సో ముఖ్యంగా ఈ బ్లూ కలర్ వల్ల పికాక్స్ వల్ల సారీ ఇంకా హైలైట్ అయిందండి. పికాక్ కూడా మనకు డిజైన్ కూడా మంచిగా పొరు విప్పినట్టు డిజైన్ తీసుకున్నారు. దీంట్లో వచ్చేసి మనకు బ్లూ కలర్ తోటి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుంది. సో చాలా హైలైట్ అయింది కలర్ కాంబినేషన్ వల్ల. బ్లౌజ్ కూడా మనకి ఇంకా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. బ్లూ కలర్ తోటి మనకు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు బోట్ నెక్ ఇచ్చారండి. బ్యాక్ వచ్చేసి మనకు అంతా కూడా బ్యాక్ సైడ్ అంతా సేమ్ అలానే కంటిన్యూ వచ్చేసి మనకు గోల్డెన్ వర్క్ అనేది ఇచ్చారు. అండ్ ఇందులో కూడా మనకి హనీ కలర్ స్టోన్ వర్క్ ఉంది, బ్లూ కలర్ స్టోన్ వర్క్. సో కంప్లీట్ హెవీ డిజైన్ ఇచ్చారు. ప్రతి దానికి సర్వెంట్స్ కి మనకి స్టోన్ వర్క్ అనేది కూడా కంటిన్యూ లో వచ్చేసింది. హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే 3/4 హ్యాండ్స్ కి ఇచ్చారు. మనకి ఎలా కావాలన్నా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఓకే, సో నిజంగా కలర్ కాంబినేషన్ వల్ల చాలా హైలైట్ అవునండి. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయి. ఓకే, కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 3950 కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో 3950 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో ఉన్నాయి. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞా సారీస్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్ లో మనకి ఏవైతే సారీస్ చూస్తున్నామో ఈ సారీస్ అన్ని
కూడా విత్ కలర్ చాయిస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్ వస్తుందండి. జార్జెట్ క్లాత్ లోనే ఉంటుంది అనమాట. షిఫాన్ లో కూడా మనకి ఇదేంటంటే మనకు బ్లూ కలర్ తీసుకున్నారు. పైన అంతా కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ తోటి వర్క్ తీసుకున్నారు అనమాట. పీచ్ ఆరెంజ్ షేడ్ లో ఇచ్చారు. పై బోర్డర్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ తోటి చిన్న చిన్న బోర్డర్స్ ఇచ్చేసి చిన్న ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. దాని నుంచి కూడా మనకు ఫ్లవర్ నుంచి కూడా అంతా కూడా గోల్డెన్ తోటి ఫ్లవర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. ఇటు సైడ్ అంతా కూడా మనకు ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చారనమాట. క్రీమ్ కలర్ తోటి ఫ్యాన్సీ బార్డర్ వచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా ఆరెంజ్ కలర్ తోటి పైపింగ్ అనేది ఇచ్చారు. మిడిల్ లో కూడా చూసినట్లయితే ఇదంతా ప్రింటెడ్ స్టైల్లో తీసుకొని షెల్ఫ్ ప్రింట్ లోనే మనకి అక్కడక్కడ కూడా మనకి ఏంటంటే స్టోన్ వర్క్ అనేది తీసుకున్నారు. బ్లాక్ కలర్ మీద స్టోన్స్ అనేది తీసుకున్నారు అనమాట. ఫ్లవర్ డిజైన్ కలర్ స్టోన్ తీసుకొని హైలైట్ చేశారు మొత్తం అంతా కూడా. కింద బార్డర్ మళ్ళీ డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారండి. మక్మల్ బార్డర్ వచ్చేసింది. కింద అంతా మనకు పీచ్ కలర్ మీద మక్మల్ బార్డర్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చారు. ఆ పై నుంచి కూడా మనకు గోల్డెన్ ఫ్యాన్సీ బార్డర్ అనేది కూడా కంటిన్యూలో వచ్చింది అనమాట. సో ఇదే బార్డర్ మనకి అదే బార్డర్ మనకి కంటిన్యూలో వచ్చేస్తుందండి. పళ్ళలో ఏదైతే మనం సింగిల్ పళ్ళలోకి మనం ఈ బార్డర్ చూసామో అదే అనేది ఆల్ 3 సైడ్స్ ఇచ్చేస్తారు. ఓకే. సో సారీ మొత్తం మనకి ఇలానే వెల్వెట్ బార్డర్ తోటి సారీ అంతా వచ్చేస్తుంది. బ్లూ కలర్ తోని స్టోన్స్ తోని హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కి వచ్చి మనకి హెవీగా ఇస్తారన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూసిన సారీస్ అన్ని కూడా మనకి డిజైనర్ బ్లౌజెస్ తో డిజైనర్ సారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఇది వచ్చేసి మనకు పీచ్ కలర్ బార్డర్ అంతా కూడా మనకు వెల్వెట్ చూస్తాం కదా మక్మల్ క్లాత్. అదే అనేది మనకు బ్యాక్ సైడ్ వర్క్ ఇచ్చారనమాట. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఇది బోట్ నెక్ కూడా డిజైన్ ఇచ్చారు. మనకి ఎలా కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ కి మనకు థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ ఇచ్చారండి. ఓకే. పీచ్ కలర్ తోనే మనకి ఫుల్ హ్యాండ్స్ వర్క్ ఇచ్చేసారు. అండ్ ఇందులో మనకి వేరియేషన్స్ ఉన్నాయా? అవునండి. ఇందులో కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి అనమాట. కలర్ చాయిస్ కూడా చాలానే ఉన్నాయి. ఓకే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 1450 పడుతుంది. ఇది వచ్చేసి మనకు జార్జెట్ వస్తుందండి. ఇదంతా కూడా మనకు జార్జెట్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు కట్ వర్క్ బోర్డర్ తీసుకున్నారు అనమాట. కచ్చి వర్క్ స్టైల్లో తీసుకున్నారు. పైన చూసినట్లయితే మనకు గోల్డెన్ లోనే గోటపతి బోర్డర్ ఇచ్చారు. దాని నుంచి కూడా మనకి ఏంటంటే గోల్డెన్ లో స్టాండింగ్ లైన్స్ లాగా మనకు డిజైన్ తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి ఏంటంటే వేరియేషన్ కోసం మొత్తం అంతా కూడా హనీబీ స్టైల్లో ఇచ్చారనమాట. మొత్తం డిఫరెంట్ స్టైల్లో. ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ కట్ వర్క్ కూడా మనకు డిఫరెంట్ కచ్చి వర్క్ అనే స్టైల్లో తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ లో ఫ్లవర్ వర్క్ తీసుకున్నారు. ఇంకోటి వచ్చేసి మనకు సిల్వర్ తోటి ఫ్లవర్ వర్క్ తీసుకున్నారు. ఇట్లా కంటిన్యూగా వస్తూ ఉంటుంది. దీని నుంచి మనకు ఈ ఫ్లవర్ నుంచి ఈ ఫ్లవర్ కి మనకి యాడ్ చేస్తూ మొత్తం అంతా కూడా క్రీపర్స్ అనే డిజైన్ అని కంటిన్యూలో వచ్చింది అనమాట. ఫ్లవర్ వర్క్ లాగా కంటిన్యూలో చేశారు. ఇటు సైడ్ చూసినట్లయితే చిన్న చిన్న మనకు డ్రాప్ డిజైన్ లాగే మనకు వేవ్ లాగా ఇచ్చేసారు. మధ్యలో అంతా కూడా వేవ్స్ ఇచ్చేసి చిన్న చిన్న డ్రాప్స్ ఇచ్చారు. దాంట్లో మనకు ప్లెయిన్ గా కాకుండా హనీబీ కలర్స్ అనేది మనకు స్టోన్ వర్క్ ఇచ్చారు అనమాట. ఓకే. బార్డర్ లో కూడా మనకు ప్రతి దానికి సర్వెన్స్ కి మనకు స్టోన్ వర్క్ అనేది కూడా కంటిన్యూ చేసింది. సో బోర్డర్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు. సేమ్ మనకు కింద కూడా అదే బోర్డర్ అనేది కంటిన్యూలో వచ్చిందండి. మనకు గోటపతి బోర్డర్ ఇచ్చారు. గోల్డెన్ బోర్డర్, కట్ వర్క్ మంచి డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. కచ్చి వర్క్ స్టైల్ అంతా కూడా. ఓకే. అండ్ ఈ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. పళ్ళు బోర్డర్ జస్ట్ గోల్డెన్ బోర్డర్ అనేది కంటిన్యూలో ఇచ్చేసారు. ఓకే. సో షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మనకి మొత్తం సారీ అంతా కూడా హెవీ బోర్డర్ అనేది అంటే మనకు సింగిల్ పళ్ళలో వేసుకున్నప్పుడు కూడా చాలా హైలైట్ అవుతుంది. ఎందుకంటే బోర్డర్ చాలా హైలైట్ ఇచ్చారు కదా కచ్ వర్క్ తోటి బాగుందన్నమాట. బ్లౌజ్ కూడా మనకి ఎందుకంటే సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి బోర్డర్స్ తోటి బ్లౌజ్ కి వచ్చేసి మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారండి. ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు. లేదన్నా కూడా మనం గోల్డెన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. సో కాంట్రాస్ట్ గా గోల్డెన్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందులో మనకి కాంబినేషన్స్ ఉన్నాయా? ఇందులో కూడా మనకి కలర్స్ చాయిస్ చాలానే ఉన్నాయండి. సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. ఇంత హెవీగా ఉన్నాయి. సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1800 రూపీస్ కి సారీ అవైలబుల్. ఓకే. సో 1800 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అయితే అవైలబుల్ ఉంది విత్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు గోల్డెన్ లోనే క్రష్ అనేది ఇచ్చారండి. ఇవాళ రేపు బాగా క్రేజ్ అయింది. గోల్డెన్ లో కూడా ఏంటంటే క్రష్ కూడా మనకు చిన్న చిన్న డ్రాప్ లాగా క్రష్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మనకు బోర్డర్ కూడా మొత్తం అంతా కూడా పీచ్ కలర్ తోటి ఇచ్చేసి దీని మీద కూడా ఏంటంటే మనకు గోల్డెన్ వర్క్ ఇచ్చేసారు. దాని మధ్యలో అంతా కూడా మనకు మొత్తం అంతా హనీబీ స్టైల్లో మనకు స్టోన్ వర్క్ అనేది తీసుకున్నారు. మొత్తం సర్కిల్ లాగా డిజైన్ చేసి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు మనకి ఈ సర్కిల్ మీద అంతా కూడా డ్రాప్ లాగా ఇచ్చేసారు. ఇటు అటు మనకి యాడ్ అవుతూ మధ్యలో అంతా కూడా స్క్వేర్ టైప్ లో మనకు డిజైన్ చేశారు అనమాట. పైన అంతా మళ్ళీ మనకు ఫ్యాన్సీ బోర్డర్ అనేది ఇచ్చేసారు. సేమ్ మనకి ఇది హాఫ్ వర్క్ ఇలా వచ్చేస్తుందండి. షోల్డర్ వర్క్ పైన ఏదైతే బార్డర్ చూస్తామో ఎగ్జాక్ట్ అదే బార్డర్ మనకి కంటిన్యూలో వస్తుంది అనమాట. కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు నెట్ తీసుకున్నారు. పీచ్ కలర్ నెట్ తీసేసుకొని దీంట్లో కూడా మనకి ఏంటంటే కలీ వర్క్ అనేది తీసుకున్నారు.
మొత్తం అంతా కూడా కలీ వర్క్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా మనకి ఏంటంటే గోల్డెన్ తోటి గోల్డెన్ దాని మీద కూడా మనకు జూట్ అనేది వేవ్ అనేది డిజైన్ తీసుకున్నారు అనమాట. దీని మీద జూట్ది గోల్డ్ అనేది యాడ్ చేస్తూ వర్క్ తీసుకున్నారు. దీనికి కూడా ఏంటంటే ప్రతి దానికి మనకు సర్వెన్స్ కి హనీ బీ స్టోన్స్ అనేది కూడా కంటిన్యూలో ఇచ్చేసారు అనమాట. ఏ స్టైల్ కా స్టైల్ డిఫరెంట్ గా మనకు డ్రాప్ డిజైన్ ఇచ్చారు, చిన్న చిన్న పోల్కో డాట్స్ ఇచ్చారు, కంటిన్యూలో వచ్చేసింది. కంటిన్యూలో ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఇంతే హెవీగా ఇచ్చేసారు. పైన అంతా కూడా మనకి ఏంటంటే ఇక్కడ వరకు ఇలా ఇచ్చేది కదా, చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది కూడా కంటిన్యూలో వచ్చింది అనమాట. ఓకే, సో ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా ఇదే కలర్ కాంబినేషన్ లో హెవీగానే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకి ఏంటంటే జూట్ బ్లౌజ్ ఇచ్చారనమాట. జూట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్కి వచ్చేసి మనకు బోర్డర్ సారీలో వచ్చిన బోర్డర్ కంటిన్యూలో హ్యాండ్స్కి ఇచ్చారు. అండ్ దీనిలో మనకి కలర్ వేరియేషన్స్ ఉన్నాయి. కలర్స్ కూడా మనకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. అంటే మాక్సిమం మనకి ఈ క్రీమ్ కలర్ అనేది కంటిన్యూ అవుతుంది. కలర్స్ అనేది మనకి చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకి 3800 కి సారీ ఉంది. ఓకే, సో 3800 ఈ సారీకి చాలా రీజనబుల్, చాలా హెవీగా రిచ్ వర్క్ ఉంది అండ్ డిఫరెంట్ వర్క్ ఉంది. ప్రజ్ఞా సారీస్ దగ్గర డిజైనర్ సారీసే కాకుండా పట్టు సారీస్ అన్ని అవైలబుల్ ఉంటాయండి. ఆల్ వెరైటీస్ మనకు పెట్టుబడి సారీస్ నుంచి వెడ్డింగ్ కలెక్షన్ అన్ని ఉంటాయండి ఆల్మోస్ట్. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞా సారీస్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్ లో మనం ఏవైతే సారీస్ చూస్తున్నామో ఈ సారీస్ అన్ని విత్ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు బ్లాక్ వస్తుందండి. ఇదంతా కూడా మనకు సారీ కలర్ కాంబినేషన్ బ్లాక్ ఇచ్చేసారు. బోర్డర్ చూసినట్లయితే మనకు రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ ఇచ్చారనమాట. మొత్తం అంతా ఇది మనకి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. మిడిల్ లో చూసినట్లయితే మొత్తం మనకు బ్లాక్ పోసిక్ మీద మొత్తం దాంట్లో అంతా కూడా ఏంటంటే మ్యాంగో మోటీ ఇచ్చేసారు, ఫ్లవర్స్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ లోటస్ ఫ్లవర్స్ ఇచ్చేసి దాని నుంచి మనకు అంతా కూడా మ్యాంగో మోటీ ఇచ్చారు. ఈ డిజైన్ చూసిన చోట మాత్రమే మనకు వెల్వెట్ అవుతూ బ్లాక్ కలర్ తోటి తీసుకున్నారు మొత్తం అంతా కూడా. సో సారీ అంతా కూడా మనకి ఇలానే హెవీ డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన ఏదైతే మనం రెడ్ పౌడర్ చూసామో అదే విధంగా కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో కింద కూడా కంటిన్యూ ఇచ్చారు. ఇన్నర్ అంతా కూడా మనకు అవుట్ లైన్ లో ఆరెంజ్ కలర్ తోటి సేమ్ మనకి ఎగ్జాక్ట్ అదే విధంగా వచ్చేసింది అనమాట. ఓకే, సారీ అంతా కూడా మనకి ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి హెవీగానే. ఓకే, పల్లో కూడా చూసినట్లయితే మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు అనమాట. ఓకే, అదే రెడ్ కలర్ మీద పల్లో ఇచ్చేసి దాంట్లో కూడా అంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చేసారు. ఇది కూడా ఏంటంటే మనకు లోటస్ 3 పెటల్స్ లాగా లోటస్ డిజైన్ తీసుకున్నారు అనమాట. పల్లో పార్ట్ అంతా కూడా మనకు 1/2 ఇంచ్ వరకు మనకి ఇలా కంటిన్యూలో వచ్చింది. హాఫ్ వరకే పల్లలో. బ్లౌజ్ కూడా ప్లెయిన్ గా కాకుండా గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేసారు అనమాట. బ్లాక్ దాని మీద గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ మనకు 2 సైడ్స్ బోర్డర్ ఇదే కంటిన్యూలో వచ్చారనమాట. కింద పైన మనకి ఎలా కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ షార్ట్ బ్లౌజ్ చేయించుకుంటామన్నా కూడా ఇది బాగుంటుంది. 3/4 అన్నా కూడా ఇది బాగుంటుంది బోర్డర్. ఓకే, ఇందులో కలర్ వేరియేషన్, ఇందులో కలర్స్ కూడా చాలానే ఉన్నాయండి. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 1800 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో 1800 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. చాలా రిచ్ గా పార్టీ వేర్ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. కలర్ చాయిస్ కూడా మనకి 4-5 కలర్స్ ఉన్నాయి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇదంతా కూడా మనకు బేబీ పింక్ లో వస్తుంది అనమాట. బోర్డర్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా కట్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు అంతా కూడా గోల్డెన్ తోటి వర్క్ తీసుకున్నారు. బోర్డర్ మీద కూడా ఏంటంటే మనకు మ్యాంగో మోటిస్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా హెవీ ఆర్చ్ స్టైల్లో మనకు డిజైన్ తీసుకున్నారు. ఇది కూడా మనకు ప్లెయిన్ గా కూడా కాకుండా మొత్తం అంతా కూడా గోల్డెన్ అనేది ఇచ్చిన చోట అంతా కూడా ప్రతి దానికి సర్వెన్స్ కి మనకి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. పైన వచ్చేసి మళ్ళీ మనకు కట్ స్టైల్లో మనకు బోర్డర్ అంతా కూడా కంటిన్యూలో వచ్చింది. మిడిల్ లో చూసినట్లయితే మొత్తం అంతా కూడా షెల్ఫ్ తోటి మనకు క్రీపర్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా లీఫ్ గా డిజైన్ చేశారు. మధ్యలో మనకి ఏంటంటే ఫ్లవర్ లాగా ముగ్గు డిజైన్ అనేది కంటిన్యూలో ఇచ్చారు. అది కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా సర్వెన్స్ కి హ్యాండ్ బీ కలర్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఆరెంజ్ కలర్, దాని మీద అంతా కూడా ఈ పైపింగ్ లైన్ అంతా కూడా పీచ్ కలర్ ఇచ్చేసి దాని మీద కూడా మనకు సర్వీస్ కి పీచ్ కలర్ తోటి కంటిన్యూలో ఇచ్చారనమాట. సో షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి చాలా హెవీగా ఉంటుంది. మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో కింద కూడా ఎగ్జాక్ట్ మనకి అదే బోర్డర్ కంటిన్యూలో వస్తుంది. దీని నుంచి కూడా మనకి ఈ బోర్డర్ నుంచి కూడా మనకు వేరియేషన్ చూపిస్తూ గోల్డెన్ అనేది కూడా యాడ్ అవుతూ వచ్చింది అనమాట. గోల్డెన్ లేస్ అనేది కూడా ఇంకోటి కంటిన్యూలో వచ్చింది. ఓకే, మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ లో చూసినట్లయితే మనం సారీ అంతా కూడా అక్కడ వరకు మనకి హాఫ్ వర్క్ ఇలా కంటిన్యూలో వచ్చారు కదండి. షోల్డర్ వర్క్ వస్తుంది. ఫ్రిల్స్ లో చూసినట్లయితే మనకి ఇట్లా హాఫ్ వర్క్ తీసుకొని డిఫరెంట్ ఇదే ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ గా తీసుకున్నారు. ఓకే, అదే డిజైన్ కంటిన్యూ వస్తుంది. ఓకే, సో ఫ్రిల్స్ లో కూడా మనకు కొంచెం వేరియేషన్ కోసం హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ తీసుకొని కంప్లీట్ హెవీ వర్క్ అనేది కంటిన్యూలో వచ్చేసింది. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు
పార్టీ వేర్లోనే తీసుకున్నారు అనమాట. బ్లౌజ్ కూడా మనకు బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు శారీలో ఇచ్చినట్టువే కలర్స్ కాంబినేషన్స్ కానివ్వండి, హన్వి కలర్స్ కూడా మనకి ఇచ్చేసారు. ఇక్కడ చూసినట్లయితే మ్యాంగో మోటీ అంతా ఇచ్చేసారు అనమాట. బ్యాక్ సైడ్ అంతా మ్యాంగో మోటీ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా థ్రెడ్ వర్క్, పీచ్ కలర్ మీద థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. హ్యాండ్స్ వచ్చి మనకు ఈ బంచ్ అనేది ఇచ్చేసారు. షార్ట్ హ్యాండ్స్ కి బంచ్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇందులో మనకి కలర్ వేరియేషన్స్ ఉన్నాయండి. ఇందులో మనకి కలర్ చాయిస్ ఉన్నాయి. ఇవి హెవీ పార్టీస్ కానివ్వండి చాలా బాగుంటుంది. ఈవినింగ్ రిసెప్షన్ పార్టీస్ కి వాటన్నిటి కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 4800 పడుతుందండి. ఓకే, సో 4800 కి ఇదైతే అవైలబుల్ ఉంది. చూడడానికి చాలా హెవీగా, చాలా రిచ్ గా, చాలా బాగుంది. మరి కడితే ఇంకా బాగుంటుంది. సో ఒకసారి కట్టి చూద్దామా? ఓకే. సో వ్యూయర్స్ చూసాం కదా, డిజైనర్ శారీ చూసాం అండ్ ఇప్పుడు కట్టి కూడా చూస్తున్నాం. సో కడితే ఇంకా బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ బార్డర్ నుంచి చూసుకున్నట్టయితే మనకంతా కూడా బార్డర్ కట్ వర్క్ స్టైల్లో వస్తుంది. సో మొత్తం అంతా కూడా ఒక పీచ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. సో పై బార్డర్ అంతా కూడా ఇలా కట్ వర్క్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ తీసుకొని మొత్తం అంతా జరీతో ఫిల్లింగ్ ఇచ్చారు. అండ్ మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ కూడా హైలైట్ చేస్తూ పై బార్డర్ అంతా కూడా చాలా హైలైట్ చేశారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా సెల్ఫ్ డిజైన్తో మనకి ఈ లీఫ్ పార్ట్, క్రీపర్ పార్ట్ అనేది కంప్లీట్ హెవీ వర్క్ చేశారు. అండ్ ఇంకా మధ్యలో చూసుకున్నట్టయితే మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఈ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి మొత్తం జరీ ఫిల్లింగ్తో అండ్ దాని మీద అంతా కూడా ఈ స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో శారీ మొత్తం మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇంతే హెవీగా ఉంటుంది. మొత్తం సెల్ఫ్ వర్క్ థ్రెడ్ అండ్ గోల్డ్ జరీతో హైలైట్ చేశారు. సో కింద పార్ట్ చూసుకున్నట్టయితే పైన ఏదైతే బార్డర్ ఉందో కింద బార్డర్ కూడా యాస్టీజ్ మనకి కట్ వర్క్ స్టైల్లోనే నెట్ మీద కట్ వర్క్ స్టైల్ తీసుకొని కంప్లీట్ ఈ జరీతో ఫిల్లింగ్ ఇచ్చారు. అండ్ దాని మీద కూడా ఈ స్టోన్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో పై బార్డర్ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రిల్స్కి వచ్చేసరికి మనకి ఫ్రిల్స్ మొత్తం కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ హెవీ డిజైన్ ఉంటుంది. కాకపోతే పైనంతా కూడా కొంచెం వేరియేషన్ కోసం మనం ప్లెయిన్ నెట్ తీసుకొని సో కిందంతా కూడా మనకి పీచ్ కలర్తో హెవీ ఫిల్లింగ్ ఉంటుంది. అండ్ మనకి ఫ్లవర్ వర్క్ కూడా జరీ వర్క్తో ఫిల్లింగ్, దానిపైన స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో కింద కూడా 3/4 పార్ట్ నుంచి ఇలా హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద బార్డర్ చూసినట్టయితే మనకి యాజ్ ఇట్ ఈస్ పైన ఏదైతే బార్డర్ ఉందో కట్ వర్క్ బార్డర్ అదే హైలైట్ చేశారు. సో కింద నుంచి చూసుకుంటే మనకి బార్డర్, దాని తర్వాత ఈ కంప్లీట్ 3/4 వర్క్ అండ్ పైనుంచి కూడా మనకి ఈ నెట్వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ షోల్డర్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా డిజైన్ చేసి ఉంటుంది. అండ్ ఇది మనకి డిజైనర్ శారీ కాబట్టి పళ్ళు కూడా స్పెషల్గా ఏముండదు. ఈ హెవీ వర్కే పళ్ళు మొత్తం కూడా కంప్లీట్ ఫిల్లింగ్ ఉంటుంది. సో కంప్లీట్ పీచ్ కలర్తోనే క్రీపర్ వర్క్ అనేది ఫిల్లింగ్ ఉండి జరీతో మనకి అవుట్లైన్ ఫినిషింగ్ ఉంటుంది. సో శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. అండ్ ఇందులో వచ్చిన బ్లౌజ్ అయినా మనం డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదా మనం గోల్డ్ కలర్ కానీ పీచ్ కలర్లో కానీ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించి వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనకు పీచ్ కలర్ ఇచ్చారనమాట, డార్క్ పీచ్ కలర్ తోటి. బార్డర్ చూసినట్లయితే మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు పీచ్ గోల్డ్ కాంబినేషన్ తోటి బార్డర్ ఇచ్చారు. పైన అంతా కూడా అవుట్లైన్ అంతా కూడా మనకు గోల్డెన్ లేస్ ఇచ్చారు, చిన్న గోల్డెన్ బార్డర్ లాగా లేస్ ఇచ్చేసారు. మధ్యలో చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు డైమండ్ షేప్ లో డిజైన్ తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకు డైమండ్ స్టైల్లోనే డిఫరెంట్ డిజైన్ అనేది తీసుకున్నారు. మధ్యలో ఇది సర్వెంట్స్ కి ఏంటంటే మనకు చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారనమాట. దాని మధ్యలోంచి మనకు చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారు. కింద బార్డర్ కూడా మనకు హైలైట్ చేశారనమాట. కింద వచ్చేసి మనకు కడ్డీ బార్డర్ ఇచ్చారు కదా, దాని నుంచి కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ వర్క్ అనేది కంటిన్యూలో ఇచ్చారు. ఫ్లవర్స్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తోటి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకు క్రీపర్స్ అంతా కూడా మనకు శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ తోటి క్రీపర్స్ తీసుకున్నారు అనమాట. సో శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. బార్డర్ మీద కూడా మనకి పీచ్ కలర్ ఇచ్చారు కదా, చాలా బాగుంది అనమాట శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ తోటి. పళ్ళు చూసినట్లయితే కూడా ఇటు సైడ్ అటు సైడ్ మనకి గోల్డెన్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు పీచ్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అనేది పళ్ళలో ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లోనే ఇస్తారనమాట. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ప్లెయిన్ గా ఇచ్చేస్తారు. ఇది కావాలి అన్నా కూడా మనకు గ్రీన్ కలర్ అట్లా ఎల్లో కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇందులో కూడా మనకి వేరియేషన్స్ అన్నవి, కలర్ వేరియేషన్స్ అనేవి చాలానే ఉంటాయి ఇందులో. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 2650 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో 2650 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ
రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞ శారీస్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్లో మనకి ఏవైతే శారీస్ చూస్తున్నామో ఈ శారీస్ అన్ని కూడా విత్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ సారీ వస్తుందండి. ఇదంతా కూడా మనకు ఫ్యాబ్రిక్ బనారస్ స్టైల్ లో ఇస్తారనమాట. కూర బనారస్ లో వస్తుంది. ఇదంతా కూడా మనకు బోర్డర్లు అంతా కూడా మనకు గోల్డెన్ ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే మనకు డైమండ్ షేప్ లో మనకు డిజైన్ చేస్తారు బోర్డర్ మీద అంతా కూడా. మిడిల్ లో చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. మనకి రెడ్ కలర్ ఇదంతా గోల్డెన్ అనేది ఇచ్చేసి రెడ్ కలర్ వెల్వెట్ అవుతూ మనకు ఫ్లవర్ వర్క్ అనేది తీసుకున్నారు. కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో ఫ్లవర్ ఇచ్చారు. స్మాల్ సైజ్ లో ఇలా క్రీపర్స్ నుంచి మనకు యాడ్ అవుతూ మనకు స్మాల్ సైజ్ బ్రిగ్ సైజ్ ఇలా కంటిన్యూ లో ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా సారీ నుంచి మనకి ఇలానే క్రీపర్ లాగా లైన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. హెవీగానే వచ్చేస్తుందండి ఫుల్ సారీ అంతా. మనం పైన ఏదైతే బోర్డర్ చూస్తామో డైమండ్ స్టైల్లో తీసుకున్నారు కదా, సేమ్ అదే బోర్డర్ గోల్డెన్ తోటి మొత్తం అంతా కూడా డైమండ్ స్టైల్లో వచ్చేస్తుంది. కింద బోర్డర్ కూడా కంటిన్యూలో సారీ అంతా కూడా మనకి ఇలానే కంటిన్యూ వస్తుంది. పళ్ళ పాటలో చూసినట్లయితే కూడా మనకి ఏంటంటే పళ్ళలో అంతా కూడా మనకు గోల్డెన్ డైమండ్ షేప్ లోనే మనకు పళ్ళ పాటలు ఇచ్చేసారు. ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం చిన్న లైన్స్ లాగా ఇచ్చేసి మధ్యలో అంతా కూడా చెక్స్ చిన్న చిన్న చెక్స్ టైప్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ చూసుకుంటే సారీ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మనకు ప్లెయిన్ గా ఇచ్చారు. ఎందుకంటే సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ గా స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదా దీనికి కాంట్రాస్ట్ గా మనం గోల్డెన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనకి కలర్ వేరియేషన్స్ ఉన్నాయా? దీంట్లో కూడా మనకు 3-4 కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి ఇది చాలా రీజన్ ఉంది. 2400 కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో 2400 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామా. ఇది వచ్చేసి మనకి ఇంక్ బ్లూ వస్తుందండి. ఇదంతా కూడా మనకు నెట్టెడ్ ఇస్తారనమాట. బోర్డర్లు అంతా కూడా ఏంటంటే మనకు జూట్ అన్నది యాడ్ చేస్తారు. పై బోర్డర్ అంతా కూడా జూట్ ఇచ్చేసి అవుట్ లైన్ లో మనకు గోల్డెన్ జూట్ అనేది కంటిన్యూలో వచ్చింది. ఇటు సైడ్ అంతా కూడా మనకు జూట్ ఇచ్చేసారనమాట క్రీమ్ కలర్ మీద. ఇది ఇంక్ బ్లూ మీద మనకి ఏంటంటే ఈ ఫ్లవర్ వర్క్ అంతా కూడా జూట్ వర్క్ తీసుకున్నారనమాట. ట్రీస్ అనేది మనకు బ్రాడ్ సైజ్ లో సారీ అంతా కూడా మనకి యాడ్ అవుతూ ట్రీస్ అనేది కంటిన్యూలో ఇచ్చారు. దీని మధ్యలో కూడా ఏంటంటే మధ్యలో మనకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ లో ఫ్లవర్, ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్, గ్రీన్ కలర్ ఇట్లా మనకి ఆల్టర్నేట్ గా ఇచ్చేసారనమాట. మొత్తం అంతా కూడా మనకు క్రీపర్స్ చూసినట్లయితే మొత్తం మనకి లీఫ్ వర్క్ అంతా కూడా మనకి జూట్ అనేది కంటిన్యూలో ఇచ్చిండ్రు. సేమ్ సారీ అంతా కూడా మనకి ఇలానే కంటిన్యూలో వస్తుందండి. ఈ సారీ మన ఫ్లవర్ అనేది సారీ ఫుల్ మొత్తం ఫిల్ చేస్తూ వస్తారు. కింద మనం పైన ఏదైతే బోర్డర్ చూస్తామో జూట్ బోర్డర్ ఎగ్జాక్ట్ మనకి కింద కూడా సింపుల్ గా అలానే ఇచ్చేసారు. గోల్డెన్ లేస్ కూడా కంటిన్యూలో వచ్చింది. సో మధ్యలో మనకి డిఫరెంట్ వర్క్ ఉంది కాబట్టి మనం బోర్డర్ అనేది సింపుల్ గా తీసుకున్నారు. సారీ అంతా మనకి ఇలాగే కంటిన్యూలో వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు డిఫరెంట్ గా ఉందన్నమాట. పళ్ళలో కూడా ఏంటంటే మనకు జూట్ ఇచ్చేసారు. మిడిల్ లో కొంచెం మనకి బాక్స్ లో ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం లైన్ లాగా కంటిన్యూలో వచ్చేసారు అనమాట. ఓకే, అండ్ బ్లౌజ్ కూడా మనకు ఇంక్ బ్లూ బ్లౌజ్ ఇచ్చేసారండి. హ్యాండ్స్ కి వచ్చేసి మనకు సేమ్ మనం బోర్డర్ లో ఏదైతే మనం జూట్ చూస్తామో అదే విధంగా కంటిన్యూలో హ్యాండ్స్ కూడా ఇచ్చేసారు. దీని కాస్ట్ కూడా మనకు చాలా రీజనే ఉంది. 2700 కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో 2700 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ సారీస్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్ లో ఏవైతే సారీస్ చూస్తున్నామో ఈ సారీస్ అన్ని కూడా విత్ కలర్ చాయిస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓకే అన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ డిఫరెంట్ డిజైనర్ సారీస్, పార్టీ వేర్ సారీస్ అన్ని చూసాం. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ రోజు ప్రజ్ఞ సారీస్లో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ సారీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.